వాళ్ళే కాదు, సొంత చెల్లెలు కూడా షర్మిల మొన్నటి వరకు పార్టీ ఏదైతే అధికారంలోకి రావడానికి ఆమె యాత్ర ఎంతవరకు ఉపయోగపడిందో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి శత్రువులాగా తయారైంది అన్నకి. పర్సనల్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పర్సనల్ అటాకింగ్ దిగుతున్నారు. మీరేంటి ఈ 5 ఏళ్లలో మీరు సాధించింది ఏంటి? ఏపీకి ఏం డెవలప్ చేశారు? ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని మొన్న పబ్లిక్గా మీటింగ్లోనే ఆమె చెడు కూడా ఆడేసుకుంది అన్నని. అసలు ఏంటి, ఏం జరగబోతోంది? షర్మిల ఎఫెక్ట్ కూడా వైసీపీ మీద, జగన్ మీద ప్రభావం చూపించబోతుందా? ఇక్కడ నేను ఇందాకే చెప్పినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన వ్యతిరేకిస్తున్న శక్తులు పెరుగుతున్నాయి, ఆ వాయిసెస్ పెరుగుతున్నాయి, ప్రజల్లో వారి పట్ల ఆకర్షణ పెరుగుతుంది, వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని ప్రజలు వింటున్నారు, ఆలకిస్తున్నారు అని అంటేనే 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం. ఆయన వైఫల్యం, పాలనాపరంగా ఆయన తప్పులు, ఆయన లోపాలు, ఆయన విధానాలు ఇవాళ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. రాజకీయంగా ఆయనతో విభేదించేవాళ్ళు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఆ అవకాశాలు అంది వచ్చే విధంగా ఆయనే అందిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారిది 100% జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఇది. ఎందుకంటే ఇక్కడ సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈరోజు అధికారం ఉండొచ్చు, ఈరోజు చాలామంది వందమాగదులు ఉండొచ్చు, ఆయనకి ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని ప్రతి సందర్భంలో పొగిడే శ్రేణులు ఆయనతో ఈరోజు ఉండొచ్చు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి ఆయన, ఎమ్మెల్యే పదవికి వాళ్ళ తల్లి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ అని ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్న రోజు ఆయనకి తొలి రోజున అండగా నిలబడింది ఆయన తోడబుట్టిన చెల్లి షర్మిల గారు మాత్రమే. అటువంటి సందర్భంలో ఆయన ఉప ఎన్నికలలో మళ్ళీ తిరిగి నెగ్గి ఆ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న సందర్భంగా ఆయన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి, ఆయన మీద పరంపరగా ఛార్జ్షీట్లు నమోదయ్యి, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈయన వేల కోట్ల రూపాయలు లూటీకి పాల్పడ్డారు. ఈ సంస్థలు ఎస్టాబ్లిష్ కనుక ఈ విధమైన కుట్రకోణం ఉంది, ఈ విధమైన అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ పదే ఛార్జ్షీట్లు సిబిఐ కోర్టులో దాఖలు చేస్తున్న సందర్భంగా, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉన్న సందర్భంగా పదే ఆయన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీ ఇక ఉంటుందా ఊడుద్దా అని చెప్పని ప్రజల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఆ రోజు మా అన్నకి తోడుగా నేనున్నా, మా అన్నకి అంటే తోడబుట్టిన చెల్లిగా ఆ అన్న పెట్టిన పార్టీని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పని ఒక ఆడపిల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.